వాటిల్లు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా వ్యవసాయ రంగానికి రైతులకు తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తానని చైర్పర్సన్ కిమిడి నాగార్జున అన్నారు. స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆదివారం అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గా ఆయన బాధ్యతలను స్వీకరించారు. డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు ఆయన చేత పదవీ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నాగార్జున పదవీ ప్రమాణం చేస్తూ డీసీసీబీ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా చీపురుపల్లి నియోజకవర్గం ఒక ఇన్ఛార్జ్ గానే కాకుండా విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా కూడా నాకు ఏదైతే పదవులు వచ్చాయో ఆ పదవుల్ని ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దగ్గరగా వెళ్లే సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేసుకుంటూ పక్క నియోజకవర్గాల్లోకి ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకుండా అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళే ఫైనల్ అనుకుంటూ వెళ్ళానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా సంతోషం. డీసీసీబీ చైర్మన్గా నాగార్జున, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యాంక్ మనది అని రైతులందరూ వెళ్ళి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని, అలాగే ఈ సెంట్రల్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఇంతకు పూర్వం చెప్పినట్టుగానే నాగార్జున అన్న అందరికీ పేరు పేరున ఆయనతో పాటు మీకు కూడా శుభాకాంక్షలు. 2వ తరం వంశస్థులకి జిల్లా మొత్తానికి చూసుకుని ప్రతి ఒక్కరికి పని ఉంటుంది నాగార్జున గారితో. మాకు మా నియోజకవర్గాల్లో పని ఉంటే ఇప్పుడు అందరూ కూడా నాగార్జున గారి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు సంజయారెడ్డి గారు ఎవరా పడకండి, అందరూ ఆట వస్తారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆ పిఎస్సిఎస్ అన్నింటినీ కూడా వాటి తాలూకా బలమే జిల్లా కేంద్ర సహకార బలం అని తెలియజేయడానికి